సీఈఓ పోస్ట్‌లోకి రాజు ఉన్నాడు అని చెప్పనని, ఇంకా ఒకందుకు నాకు మంచిదే. కానీ మొత్తం పేరుకే సీఈఓగా రాజు ఉంటాడు. కానీ మొత్తం చూసేదంతా కూడా పవర్ ఆఫ్ పట్టా అంతా కూడా తన భార్య అయిన ఇందు మీదే ఉంటుంది అన్నట్టుగా అగ్రిమెంట్ అయితే రాస్తారు. నువ్వు వస్తావో రావో ఆ టయానికి ఇంకా రేఖ చేతిలోకి కంపెనీకి వెళ్ళింది అంటే మొత్తం కొలాప్స్ అవుతుంది అన్నట్టుగా నేను ఈ నిర్ణయం తీసుకున్నానే రాజు అయితే ఇందుకు అంటాడు. ఇంకా నీకు ఈ డబ్బుల కోసం నువ్వు ఎక్కడికి వెళ్ళవని నాకు ఇంకా అర్థమైపోయిందిలే. నీకు కావాల్సిన డబ్బులు కావాలి కదా, ఇంకా నువ్వు డబ్బుల కోసం ఎక్కడికి వెళ్ళవని చెప్పన్న విషయం అయితే నాకు అర్థమైపోయిందిలే అని అంటుంది. ఇంకా రాజు సీఈఓగా అయ్యాడని ఇంకా రేఖ అయితే కొత్త ప్లాన్ అయితే సృష్టిస్తుంది. అది ఎలా అంటే వేరే వాళ్ళ దగ్గర నకిలీ బంగారం తీసుకొని వచ్చి మనం ఇప్పుడు ఇందు కంపెనీకి సీఈఓగా తనే ఉంది, అలా చేసుకొని మనం రూపాయి డబ్బులు అనేది సంపాదించుకోవాలి అన్నట్టుగా అది ఈజీగా మనం తెచ్చే పాత బంగారం అంతా లోపలికి వెళ్ళి కొత్త బంగారం అంతా బయట రావాలి, అదే విధంగా డిజైన్స్ ఉండాలి అన్నట్టుగా ఇంకా చెప్పేటప్పటికి తనైతే మాత్రం ఇంకా అందరూ అలాగే అనుకుంటారు. ఇంకా భాగ్యం అయితే వామ్మో ఈ రేఖకుండే తెలివి ఎవ్వరికీ లేదు, కానీ ఇది ఇలా మాట్లాడుతుంది అంటే ఏదో ఒక క్రిమినల్ మైండ్ ఉంటుంది, దీన్ని పెట్టుకొని నేను కూడా కొంచెం రూపాయి డబ్బులు సంపాదించుకోవాలి అన్నట్టుగా భాగ్యం కూడా అనుకుంటుంది. ఇంక ఇదంతా ఇలా ఉంటే సుభాష్ అయితే మాత్రం ఇందుకి మంచి విషయాలు చెప్తాడు. నువ్వు ఆఫీస్లో అడుగు పెడుతున్నావు, ఇప్పుడు ఇది వరకు పెట్టేది వేరు కానీ ఇప్పుడు నువ్వు పెట్టేది వేరు, ఎందుకంటే అక్కడ రేఖ లాంటి వాళ్ళు చాలామందే ఉంటారు, నువ్వు రేఖని ఒక్కదాన్నే చూస్తుంటావు, కానీ ఎటుపక్క నుంచి ఏ సమస్య నీ మీదకి వస్తుందో అవన్నీ నువ్వు గుర్తుపెట్టుకోవాలి, దానికి తగ్గట్టుగానే నీ ఆలోచనలు నీ నడవడిక అన్నీ మారిపోవాలి అన్నట్టుగా ఇంకా సుభాష్ చెప్తాడు. తాతయ్య చెప్పేది కూడా నా మంచికే కదా అన్నట్టుగా కూడా ఇందు ప్రతి విషయంలోనూ జాగ్రత్త తీసుకుంటాను అంటుంది. ఎంత నువ్వు జాగ్రత్త తీసుకున్నా కన్ను కప్పే వాళ్ళు ఉంటారు, అవి మాత్రం నువ్వు ఉండాలి. రాజు నువ్వు మీ ఇద్దరికి బాధ్యత అప్పగిస్తున్నాను, నా కొడుకు కోడలు వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా అక్కడ కంపెనీలో ఉండి వర్కర్స్ విషయంలో కానీ ప్రతి ఒక్క విషయంలో నా కొడుకు కోడలు ఒకే మాట మీద ఒకే నిర్ణయంగా ఉన్నారు, అలాగే మీ ఇద్దరు కూడా ఆ కంపెనీకి పూర్వ వైభవం తీసుకురావాలి అంటే మీ ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలి అన్నట్టుగా అనేటప్పటికీ నేనేదో సొంత మనవడిని అయినట్టు మాత్రం ఈయన నాకు బాధ్యతలు అప్పగిస్తున్నాడు, నేను అద్దెకొచ్చిన మొగుడిని మాత్రమే ఆ విషయంగా తెలిసిందంటే ఈ ముసలాడికి ఇక్కడే కాళ్ళు చేతులు పైకి లేచి మరి నాటి తాండవం ఆయేస్తాడు అన్నట్టుగా రాజు అయితే అనుకుంటాడు.